మహారాష్ట్రలో మళ్ళీ పవార్ పాలిటిక్స్ మొదలయ్యాయా? పవార్ కుటుంబం ఏక్తా గీతం పాడేందుకు సిద్ధమైందా? మహాయుతిలో విభేదాల సమయంలో అజిత్ పవార్ మళ్ళీ బాబాయ్ దగ్గరకు చేరుతారు అన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతిలో విభేదాలు తీవ్ర రూపు దాల్చాయి. ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ మళ్లీ బాబాయ్ చెంతకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టినరోజు సందర్భంగా అజిత్ పవార్ ఆయన్ను కలిశారు. ఢిల్లీలోని శరద్ నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో అక్కడే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. మహాయుతి కూటమిని వీడి శరద్ పవార్తో కలిసి పనిచేసేందుకు అజిత్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అజిత్ పవార్ తల్లి ఆశాతై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలోని విభేదాలు తొలగిపోయి తన కుమారుడు శరద్ పవార్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్పై మాకు అమితమైన గౌరవం ఉంది. ఆయన మాకు తండ్రితో సమానం. పవార్ కుటుంబం మళ్లీ కలవాలని కోరుకుంటున్నా అని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఎన్సీపీ నేతల వ్యాఖ్యలు అజిత్, శరద్ పవార్లు మళ్లీ కలుస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి షిండే వర్గంలో చేరిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆయన తన బాబాయ్తో కలిసిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.